హలో పిల్లలారా, స్వాగతం. ఈరోజు మనం ఒక అందమైన అడవిలోకి ప్రయాణం చేయబోతున్నాం. అక్కడ ఎత్తెత్తైన చెట్లు, పచ్చని ఆకులు, పక్షుల కిలకిలారావాలు, ప్రకృతి అందాలు మనసును హాయిగా చేస్తాయి. అలాంటి అడవిలో 3 చిన్న కోతులు ఉండేవి. వాటి పేర్లు మిట్టు, చిట్టు, బిట్టు. 3 మంచి స్నేహితులు, కాని 3 వేర్వేరు స్వభావాలు. వాటి జీవితంలో జరిగిన ఒక చిన్న సంఘటన వాటికి ఒక గొప్ప పాఠాన్ని నేర్పింది. ఆసక్తికరమైన కథ ఏమిటో తెలుసుకుందామా? అయితే కథలోకి వెళ్ళేద్దాం. చిట్టూ, ఈరోజు చాలా సరదాగా ఉంది కదూ? అవును మిట్టు, నువ్వు చెప్పిందా నిజమే. కానీ ఒక్క క్షణం మనం ఆలోచించాలి. శుభోదయం తాబేలు తాతయ్య. తాబేలు తాతయ్య, మీరు ఎక్కడికి ప్రయాణం చేస్తున్నారు? అది చాలా సరదాగా ఉంటుంది, మేము కూడా రావచ్చు. పిల్లలు, మీకొక రహస్యం చెబుతాను. ఈ అడవిలో ఒక రహస్యవనం ఉంది. అక్కడికి వెళ్తే ఆహారం కొరత ఉండదు. అయితే ఇప్పుడే వెళ్దాం. బిట్టు మాత్రం తాబేలును గమనిస్తూ నిశ్శబ్దంగా ఆలోచించింది. తాబేలు ఒక దారి చూపించి నెమ్మదిగా వెళ్లిపోయింది. 3 కోతులు ఆ దారిలో ప్రయాణం ప్రారంభించాయి. కొంత దూరం వెళ్లగానే ఒక కాకి గట్టిగా కేక వేసింది. అక్కడికి వెళ్ళకండి, చాలా ప్రమాదం ఉంది. చిట్టు భయంతో ఆగిపోయింది. ఇది మనల్ని భయపెడుతోంది. మనము భయపడకుండా ముందుకు వెళ్దాం. మనకు నిజం తెలియదు. జాగ్రత్తగా ముందుకు వెళ్దాం. కొద్దిసేపటికి అవి ఒక పెద్ద నది దగ్గరకు వచ్చాయి. ఆగు, లోతు చూసుకోవాలి. అయ్యో, నది చాలా లోతుగా ఉంది. అవునా? నిజంగానా? చిట్టు, మనము ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. చిట్టూ, నువ్విలా తొందరపడితే మనం ప్రమాదంలో పడతాము. మిట్టు సిగ్గుతో తలదించుకుంది. మనం ఇంకో దారిలో వెళ్దాం. అక్కడ వింత శబ్దాలు వినిపించాయి. కొమ్మలు కదులుతున్నాయి, ఆకులు గుసగుసలాడుతున్నాయి. ఏదో ఇక్కడ ఉంది. భయంగా ఉంది. ముందు చూసి తెలుసుకుందాం. అమ్మాయ్యా, మనం ఇప్పుడు వెలుగులోకి వచ్చేశాము. ఈ ప్రమాదకరమైన శబ్దాలు గాలికి చెట్ల కొమ్మలు రుద్దుకోవడం వల్లే వస్తున్నాయి. మన అదృష్టం వచ్చేసింది. చిట్టు ఒక పండు తాకగానే అది కాగితం బొమ్మలా ముడుచుకుంది. చూడు, కాగితంలా మారిపోయింది. అయ్యో, ఈ బెనానా ఎంత వింతగా ఉంది. ఇది తినడానికి కూడా భయంగా ఉంది. మనం ఏం చేద్దాం? అక్కడ ఉన్న మిగతా జంతువులు ఇంకా చెట్లు వాటిని చూసి గట్టిగా నవ్వుతూ ఎగతాళి చేశాయి. వాళ్లు ఎందుకు నవ్వుతున్నారో వారికి అర్థం కాలేదు. నిశ్శబ్దంగా నిల్చుని తల దించుకున్నారు. అప్పుడే అక్కడికి తాబేలు నవ్వుతూ వచ్చింది. 3 కోతులు ఆశ్చర్యంతో అడిగాయి, ఇది ఏమిటి? అర్థం కాలేదా పిల్లలు? ఏమిటి అర్థం కాలేదు? అవును, మాకు అర్థం కాలేదు. చాలా గందరగోళంగా ఉంది. మీరు వెతికిన వనం బయట లేదు, మీలోనే ఉంది. చిట్టు, నువ్వు విన్నదంతా నమ్మకూడదు. అలాగే తాత. మిట్టు, నువ్వు మాట్లాడే ముందు ఆలోచించాలి. అలాగే తాత. బిట్టు, నువ్వు ఎప్పుడూ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.
అలాగే తాత. మీరు ఈ ప్రయాణంలో నేర్చుకున్నదే మీ జీవితాంతం ఉపయోగపడే సంపద. మన తప్పు తెలుసుకున్నాం. తిరిగి మన చెట్టుకి వెళ్దాం. మూడు కోతులు తమ తప్పు తెలుసుకుని తిరిగి తమ చెట్టుకి వచ్చాయి. ఇప్పుడు మిట్టు తక్కువ మాట్లాడుతుంది. చిట్టు ముందుగా ఆలోచిస్తుంది. బిట్టు ఇద్దరికీ మంచి సలహాలు ఇస్తుంది. అవి గ్రహించాయి. చూసి నమ్మాలి. విని ఆలోచించాలి. మాట్లాడే ముందు తూకం వేయాలి. ఇలా మూడు కోతులు ఒక గొప్ప పాఠం నేర్చుకున్నాయి. పిల్లలారా, ఈ మూడు కోతుల కథ మనకు ఒక గొప్ప పాఠం చెబుతోంది. మాట్లాడే ముందు ఆలోచించాలి. విన్నదంతా నమ్మకూడదు. చూసినదాన్ని కూడా జాగ్రత్తగా పరిశీలించాలి. మిట్టు, చిట్టు, బిట్టులాగా మనం కూడా ప్రతి అనుభవం నుంచి ఒక మంచి పాఠం నేర్చుకుంటే మన జీవితం మరింత మంచిదవుతుంది. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి. మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.